ఇక్కడ శివలింగం ఉంది కదండీ! చాలా బావుంది. చాలా మంచి ప్లేసు. అంటే ఏంటంటే, ఆలయం బయట గూడా చాలా విశాలంగా ఉంది ఈ ప్లేసు. ఈ ఈ విశాలంగా ఉన్న ప్లేస్‌కి ఇక్కడ ఏవైనా ఉత్సవాలు లాంటివి అప్పుడు బాలకృష్ణ ఉన్నప్పుడు కొన్ని కొన్ని జరిగేవి. సో, ఇది అలాగే కంటిన్యూ చేస్తే చాలా బావుంటుందని నాకనిపిస్తుంది. సో, ఇది చాలా చక్కగా ఉంది. ఈ మండపాలు మండపాలుగా చాలా చాలా రకరకాలుగా స్తంభాలు స్తంభాలుగా కట్టారు. చుట్టూ ప్రహరీ గోడలాగా ఉంది. ప్రహరీ గోడ చుట్టూ తర్వాత మధ్యలో ప్లేస్ గూడా ఉంది. సో, ఇది 16వ శతాబ్దానికి చెందినటువంటి ఈ ఆలయము. ఈ ఆలయంకి ఎంతో విశిష్టత కలిగింది. ఈ వీరభద్రేంద్ర స్వామి టెంపులు, దుర్గామాత టెంపులు చాలా బాగా కట్టారు. ఇది ఆంజనేయ స్వామి అనుకుంటా బహుశా. సో, అదేం సరిగ్గా కనిపించడం లేదు. ఎందుకంటే మొత్తం అంతా చీకటి చీకటిలాగా ఉంది. సో, కొన్ని ప్లేసెస్ చాలా బాగున్నాయి. కొన్ని ప్లేసెస్ అసలు చీకటి చీకటిగా ఉంది. సో, యాహ్! ఈ ప్లేస్ ఏంటంటే మొత్తం అంతా కూడాను రకరకాలుగా ఈ విగ్రహాలనేటివి ప్రతి